గుంటూరు సిఐడి అధికారులెదుట విచారణకు దర్శకుడు ఆర్జీవీ గైర్హాజరయ్యారు. విచారణకు 8 వారాల సమయం కోరిన రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రమోషన్ లో ఉన్నందున రాలేకపోయారన్నారు. తన తరపు న్యాయవాదిని సిఐడి కార్యాలయానికి పంపారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై సిఐడికి గతంలో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తమ మనోభావాలు దెబ్బతినేలా సినిమా ఉందని ఆర్జీవీపై ఫిర్యాదులో పేర్కొన్నారు. గుంటూరు సిఐడి అధికారులెదుట విచారణకు దర్శకుడు ఆర్జీవీ గైర్హాజరయ్యారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఈ రోజు నిర్మాత ఆర్జీవీకి విచారణకు రావాలంటూ గుంటూరు సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే తాను సినిమా ప్రమోషన్ ఉన్న నేపథ్యంలో తాను ఈ రోజు విచారణకు రాలేనంటూ కూడా ఆర్జీవీ గుంటూరు సిఐడి కార్యాలయానికి నిన్న సమాచారం ఇచ్చారు. అయితే ఈ రోజు ఆర్జీవీ తరపున తన న్యాయవాది గుంటూరు సిఐడి కార్యాలయానికి వచ్చి ఆర్జీవీ 8 వారాల పాటు కూడా విచారణకి హాజరు కాలేరు. 8 వారాలు గడువు ఇవ్వాలంటూ కూడా న్యాయవాది రిటర్న్ పూర్వకంగా సిఐడి అధికారులకు అయితే గుంటూరులో వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరి విచారణకు రావాలని నోటీస్ ఇచ్చిన సిఐడి అధికారులు దీన్ని 8 వారాల పాటు సమయం ఇస్తారా లేదా, దీన్ని ఎలా ప్రకటిస్తారు, తదుపరి కార్యాచరణ ఏం చేస్తాడని కూడా ఇప్పుడు అందరిలో అయితే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రకాశం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఆర్జీవీని విచారించిన నేపథ్యంలో ఇప్పుడు సిఐడి కూడా దృష్టి పెట్టి విచారించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఏం చేయబోతారు, నెక్స్ట్ ఏం చేస్తారని కూడా అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. గుంటూరు సిఐడి అధికారులెదుట విచారణకు దర్శకుడు ఆర్జీవీ గైర్హాజరయ్యారు. విచారణకు 8 వారాల సమయం కోరిన రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రమోషన్ లో ఉన్నందున రాలేకపోయానన్నారు. తన తరపు న్యాయవాదిని సిఐడి కార్యాలయానికి పంపారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై సిఐడికి గతంలో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తమ మనోభావాలు దెబ్బతినేలా సినిమా ఉందని ఆర్జీవీపై ఫిర్యాదులో పేర్కొన్నారు.